లీడర్స్ అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనకు బ్రీతింగ్ అనాలిసిస్ రిపోర్టు, దాంట్లో ఎన్ని రకాల రిపోర్ట్లు వస్తాయి, దాని యొక్క నార్మల్ రేంజ్ ఏంటి, మనము కేవలం ఏ ఫుడ్ సజెషన్ మనం సజెషన్ చేయాలి, దాని గురించి మనం అందరం కూడా తెలుసుకున్నాం. లీడర్స్, నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? క్లియర్గా ఉంది సార్. ఓకే 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 లీడర్స్, బ్రీతింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిపోర్ట్ అండి మనకు. ఎందుకంటే బ్రీతింగ్ అనేది ఎంత బాగా అయితే మనం తీసుకుంటామో అంత బాగా మనం హెల్తీగా ఉంటాము. వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్గా కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి మన అందరం కూడా గుర్తుపెట్టుకొని మన దగ్గర ఉన్న 4G కావచ్చు, 8G కావచ్చు, 6G కావచ్చు, ఏ రిపోర్ట్ అయినప్పటికీ ఈ 5 రకాల రిపోర్ట్లో బ్రీతింగ్లో మనం కనిపెట్టవచ్చు. ఇందులో మనము ఫస్ట్ రిపోర్ట్ పరంగా చూసినప్పుడు టైడల్ వాల్యూమ్ అని మనకు కనపడుతుందండి. నార్మల్ రేంజ్ వచ్చింది 0.59 నుంచి 0.76 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. టైడల్ వాల్యూమ్. సెకండ్ వన్ ఇంపార్టెంట్, బ్రీతింగ్ రేట్ 18.50 నుంచి 23.40 మధ్య ఉంటే బ్రీతింగ్ రేట్ అనేది ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు మనకు ఎంత బాగా అయితే జరుగుతాయో, మనకు లెన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకన్నా గురక కావచ్చు, అదేవిధంగా మనకు వచ్చిందే రకరకాల ప్రాబ్లమ్స్, శ్వాసకు సంబంధించిన జబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా బ్రీతింగ్ రేట్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రిపోర్ట్ ఇది, ఖచ్చితంగా చూడాలి. ఈ రిపోర్ట్ మనకి ఎంత ఉంది, నార్మల్గా ఉంటే బెస్ట్. బ్రీతింగ్ అనేది రేట్ వచ్చింది, దాంట్లో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం ఉంది కాంప్లికేట్ చేసుకొని, ఇప్పుడు మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రీతింగ్ రేట్ అనేది ఏదైనా తేడా కొడితే ఖచ్చితంగా అల్లోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదండి. శాశ్వత నివారణగా మన ఆయుర్వేదిక్లో మాత్రమే ఉంది. కాబట్టి ఈ బ్రీతింగ్ రేట్ ఖచ్చితంగా 18.50 నుంచి 23.40 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు గుర్తించవచ్చు. అంత తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు అండి. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ స్టార్ మార్క్ పెట్టుకోండి. సెకండ్ రిపోర్ట్. థర్డ్ రిపోర్ట్ వచ్చింది వెంటిలేషన్. నార్మల్ వచ్చింది 11.5 నుంచి 13.8 మధ్య ఉంటే ఈ వెంటిలేషన్ నార్మల్ రేంజ్గా మనం అందరం కూడా గుర్తించవచ్చు. ఫోర్త్ రిపోర్టు ఎక్స్పిరేటరీ వాల్యూమ్ 1 నుంచి 2.05 మధ్య. ఫిఫ్త్ రిపోర్ట్ ఇన్స్పిరేటరీ రిపోర్ట్ 1.4 నుంచి 2.76. ఇందులో మనం చూడాల్సిన రిపోర్ట్ ఏది, ఏ రిపోర్ట్ చూడాలి? సెకండ్ రిపోర్ట్ చూడాలి. సెకండ్ రిపోర్ట్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చండి. దీంట్లో మనకు ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ ఏదన్నా ఉన్నప్పటికీ మనం ఎక్స్ట్రాడినరీగా ఇవ్వాల్సినటువంటి మనకు అమృతపానం లాగా ఉపయోగపడుతున్న ప్రొడక్ట్లు ఏమైనా ఉన్నాయంటే కేవలం పంచ తులసి డ్రాప్స్. వాటర్ తాగినప్పుడు, అదేవిధంగా మనకు కంటిన్యూగా దీన్ని వాడుతూ ఉంటే టోటల్ అంతా కూడా ఈ బ్రీత్కి సంబంధించిన లంగ్స్లో సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఇక బ్రీత్ యొక్క మనకు వచ్చింది టైడల్ వాల్యూమ్ కావచ్చు, బ్రీతింగ్ రేట్ కావచ్చు, వెంటిలేషన్ కావచ్చు, ఎక్స్పిరేటరీ వాల్యూమ్ కావచ్చు, ఇన్స్పిరేటరీ వాల్యూమ్ కావచ్చు, పంచతులసి డ్రాప్స్ అస్తమానం హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. చలి వాటర్లో తాగకూడదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. హాట్ వాటర్లో ఈ శ్వాసకు సంబంధించిన జబ్బులు ఉన్నవాళ్ళు హాట్ వాటర్లోనే వాడాలి, చలి నీళ్ళలో వాడకూడదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పంచతులసి ఇవ్వాలి. దాంతోపాటు యాంటీ పొల్యూషన్ డ్రాప్స్ కూడా ఇవ్వాలి. దాంతోపాటు మనకు వచ్చింది 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకైతే ఇమ్యునరిచ్ క్యాప్సల్ ఇవ్వాలి. 18 సంవత్సరాల లోపల ఉంటే కన్నా కౌ కొలస్ట్రామ్ ఆవు ముర్రుపాలతో తయారైనటువంటి ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి. మనం కౌ కొలస్ట్రామ్ అంటే 17 సంవత్సరాల లోపల ఉంటే కౌ కొలస్ట్రామ్ ఇవ్వాలి, 17 సంవత్సరాలు దాటిందంటే ఇమ్యునరిచ్ క్యాప్సల్. ఈ 3 ఇచ్చామంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క బ్రీత్ అనాలిసిస్ రిపోర్ట్లో మనకు టైడల్ వాల్యూమ్ కావచ్చు, బ్రీతింగ్ రేట్ కావచ్చు, వెంటిలేషన్ ప్రాబ్లం కావచ్చు, ఎక్స్పిరేటరీ కావచ్చు, ఇన్స్పిరేటరీ వాల్యూమ్ కావచ్చు. సెకండ్ రిపోర్ట్ ఇంపార్టెంట్, మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి సార్? అందరికీ వాయిస్ క్లియర్గా వస్తుందా? వస్తాం సార్. ఓకే. బ్రీతింగ్ అనాటమీ ఏమి ఉండదు సార్, నార్మల్ అంతే. ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు ఏ విధంగా పనిచేస్తున్నాయి. బ్రీతింగ్ రేట్ అంటే మనకు వచ్చింది శ్వాస తీసుకున్నప్పుడు నిమిషాలకు ఎన్నిసార్లు శ్వాస తీసుకోవాలి సార్? చెప్తారా ఎవరన్నా?
నిమిషాలకి ఎన్నిసార్లు శ్వాస తీసుకోవాలి సార్? మూడు ఆప్షన్లు ఇస్తే చెప్పండి. 18, 24, 30. 30 సార్. 18 సార్. 18 18 నిమిషానికి సార్లు 18 సార్లు. ఇది 18 సార్. 18. ఓకే. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది సార్ ఇప్పటి వరకు మనం 35 కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిపోర్ట్ 36 రిపోర్టు, లార్జ్ ఇంటెస్టైన్ ఫంక్షన్ అనాలసిస్ రిపోర్ట్. అంటే పెద్ద పేగు పనితీరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గట్లో ఉంటుందండి. ఈ గట్ ఫంక్షన్ అనేది ఎంత బాగుంటే మనం అంత బాగా హెల్తీగా ఉంటాము. కాబట్టి ఈ యొక్క మనకు వచ్చింది పెద్ద పేగులు, చిన్న పేగు అనేది. అందులో పెద్ద పేగులో జస్ట్ మనకు వచ్చింది మనకు 4 రకాలు అనుకుంటా. 1, 2, 3, 4 4 రకాల రిపోర్ట్లు వస్తాయి. ఇది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు మనం ఏం చేయాలి కాంబినేషన్ ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. ఈ పెద్ద పేగు పనితీరులో సంబంధించినంత వరకు మనం తెలుసుకోవాల్సినటువంటి రిపోర్ట్ ఏంటంటే, ఫస్ట్ రిపోర్టు లార్జ్ ఇంటెస్టైన్ పెరిస్టాటిస్ కోఎఫిషియంట్. పెద్ద పేగు పెరిస్టాటిస్ గుణకము ఇక నార్మల్ వచ్చింది 4.572 నుంచి 6.483 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. దీంట్లో మనం అనాటి పరంగా చూసినప్పుడు పెద్ద పేగు, చిన్న పేగు సమానమైన సెగ్మెంటల్ మోషన్ మరియు పెరిస్టాటిల్స్ కలిగి ఉంటుంది. దీంట్లో మనం ఫ్రీక్వెన్సీ నెమ్మదిగా ఉంటుంది. పెద్ద పేగు ప్రధానంగా మనకేం చేస్తుంది, నీటిని గ్రహించడానికి మరియు పేడను తాత్కాలికంగా నిల్వ చేయడానికి దీని యొక్క ప్రధానమైన విధిగా మనం భావించవచ్చు. ఇప్పుడు మనము పేగు పెరిస్టాటిల్స్ వేగం చాలా నెమ్మదిగా ఉంటే మలతేమ అధిక శోషణ మరియు మలబద్ధకానికి కారణమవుతుంది. అందుకే మనం చెప్తూ ఉంటాం వాటర్ అనేది బాగా తాగాలని. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాటర్ ఎక్కువ తాగుతామో ఈ యొక్క పేగుల ద్వారా మనకు వచ్చింది నెమ్మదిగా తేమ శాతము అదేవిధంగా పెరగడము, తగ్గడము, అదేవిధంగా అధిక శోషణము, అదేవిధంగా మలబద్ధకానికి కారణమవడానికి ఏదైనా కారణం ఉందంటే ఈ యొక్క పెరిస్టాటిక్ వేగం. ఈ వేగం బట్టి మనం వచ్చిందే ఉంటుందండి. దీని ప్రధాన పనితీరు మలము ఫ్రీక్వెన్సీలో తగ్గింపు. ఎందుకంటే చాలామందికి పేగు ద్వారా మనకు వచ్చింది మలము ఫ్రీక్వెన్సీ తగ్గింపు, మలబోరము తగ్గింపు, అదేవిధంగా పొడి మలము, మల విసర్జన శ్రమ అనేది ఈ 3 కూడా మనకు లార్జ్ ఇంటెన్సైన్ పెరిస్టాటిల్ కోఎఫిషియంట్ గుణకం ద్వారా ఈ యొక్క నీటి శోషణ అనేది మనం ఏ విధంగా మనము తక్కువ ఉందా ఎక్కువ ఉందా దాన్ని బట్టి మనం మలబద్ధకానికి దారి అవుతుందండి. అందుకే మనం చెప్తూ ఉంటాం ఖచ్చితంగా మనం తాగినప్పుడు ఓన్లీ వాటర్ రూపంలో 3 నుంచి 4 లీటర్లు, అదేవిధంగా మనం తిన్నటువంటి కూర కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, రకరకాల ఫ్రూట్ ద్వారా వాటర్ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి హెల్తీగా ఉండాలంటే మన బాడీలో మనం తీసుకున్నటువంటి ఆహారము, అదేవిధంగా రకరకాల ఆహార పదార్థాలు కావచ్చు, ప్యూర్ లిక్విడ్ వాటర్ కావచ్చు, అన్నీ కలిపితే హెల్తీగా ఉండాలంటే 5 లీటర్లు ఎవరైతే తాగుతారో వాళ్ళు వచ్చిందే హెల్తీగా ఉంటే మనం అందరం కూడా గుర్తించవచ్చు. దానికోసమే మన బాడీలో ఎందుకంటే ఈ యొక్క పెద్ద పేగు కావచ్చు, చిన్న పేగు ద్వారా కావచ్చు, ఇవన్నీ మనం వాటర్ తాగడం ద్వారా మన బాడీలో ఏదన్నా చిన్నటువంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి మనకు మల విసర్జన రూపంలో, మన మూత్ర రూపంలో కావచ్చు, మల విసర్జన రూపంలో కావచ్చు బయటకు వస్తాయి. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు మోషన్స్ ఎక్కువైనా, అదేవిధంగా మనకు లూజ్ మోషన్స్ అయితే చాలా హెల్తీగా మంచిది. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ పదార్థం అంతా కూడా బయటికి వెళ్ళిపోవడం ద్వారా మనం కొంచెం హెల్తీగా ఉంటాం. ఎప్పుడైతే మన బాడీలో వేస్ట్ పదార్థాలు పేరుకుపోయాయో అప్పుడు మన అందరికీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అందులో ప్రధానమైనది మలబద్ధకం. దాని ద్వారా ఫస్ట్ స్టార్టింగ్లో అసిడిటీ ఫామ్ కావడం, తర్వాత మలబద్ధకం. ఈ మలబద్ధకం పెరిగిందంటే క్యాన్సర్ కూడా దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క లార్జ్ ఇంటెన్సైన్ పెరిస్టాటిల్ చలనం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనందరికీ కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. ఇది నార్మల్గా రేంజ్ ఉండాలంటే మన వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. నెక్స్ట్ సెకండ్ రిపోర్టు కోలోనిక్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్.
2.946 నుంచి 3.815 మధ్య ఉంటే పెద్ద పేగు శోషణ గుణకం అనేది నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఈ పెద్ద పేగు యొక్క శోషణ మనకు నీరు మరియు ఎలక్ట్రోలైట్ను గ్రహించడము మరియు ఎలక్ట్రోలైట్ సాంద్రతను సర్దుబాటు చేయగలదు. కొవ్వు జల విశ్లేషణ ఉత్పత్తుల్లో కొన్ని పెద్ద పేగులు కూడా కావచ్చు. ముఖ్యంగా ఆరోహణ పెద్ద పేగు యొక్క శోషణ కణాల్లో కైల్ మైక్రాన్ నిర్మాణం లామినా ప్రొప్రాట్రియా విడుదలవుతుంది. దీనికోసమే మనం అందరం కూడా ఈ అబ్జాక్షన్ అనేది పెద్ద పేగు శోషణ గుణకంలో ఏ విధంగా ఉందని కూడా గుర్తుపెట్టుకోవాలంటే, ఇది జస్ట్ తెలుసుకోవాలంటే అది ఇంపార్టెంట్ ఏం కాదండి. నెక్స్ట్ థర్డ్ రిపోర్టు, ఇంటెస్టినల్ బ్యాక్టీరియా కోఎఫిషియంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. థర్డ్ రిపోర్ట్, ఇంటెస్టినల్ బ్యాక్టీరియా కోఎఫిషియంట్ నార్మల్ రేంజ్ 1.734 నుంచి 2.621 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు మనము. పేగు బ్యాక్టీరియా గుణకం అంటారు దీని తెలుగులో. పేగులో బ్యాక్టీరియా ఆమ్ల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక పేగు పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో హానికరమైన బ్యాక్టీరియాలు పెరుగుదలను నియంత్రించడానికి దోహదపడుతుంది. ఇప్పుడు మనము ప్రయోజకరమైనటువంటి పేగు ఆరోగ్యాన్ని కాపాడడానికి సాధారణ మానవ శరీరంలో ప్రయోజనకరమైనటువంటి హానికరమైనటువంటి మనకు వచ్చింది గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అండి, సమతుల్యం చేయడానికి ఈ యొక్క ఇంటెస్టినల్ బ్యాక్టీరియా కోఎఫిషియంట్ కనుక దోహదపడుతుంది. ఇది దీని ద్వారా మన బాడీలో మనకు చెడు కొలెస్ట్రాల్, అదేవిధంగా మనకు వచ్చింది బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది మనకు ఎంత మోతాదులో ఉండాలనో అంత మోతాదులో అందరూ చూసుకోవాలంటే ఈ రిపోర్ట్లో మనకు డిస్ప్లే అవుతుందండి. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని మనము మనకు హానికరమైన బ్యాక్టీరియా కావచ్చు, హెల్తీగా ఉన్న బ్యాక్టీరియా కావచ్చు, అన్నీ కూడా పెరుగుదలను నియంత్రించడానికి దోహదపడాలంటే మనం అందరం కూడా గుడ్ బ్యాక్టీరియా ఉన్న ఐటమ్స్ మనకు ఎక్కడ లభిస్తుంది. ఇంతకుముందు ప్రీవియస్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీకు సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ నేను చెప్తాను దాని గురించి. ఇప్పుడు మనము సాధారణ మానవ శరీరంలో మనకు వచ్చింది ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాక్టీరియా ప్రాబ్లం ఎక్కువైందంటే మనకి ఏమొస్తుందంటే, ఒకసారి మనకు హానికరమైన బ్యాక్టీరియా ఎక్కువైనాయంటే మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే, మనకు జలుబు కావచ్చు, విరేచనాలు కావచ్చు, మలబద్ధకం కావచ్చు, పెరిస్టిక్ అల్సర్ కావచ్చు, సిరోసిస్ రోగాలు కావచ్చు. పేబీ బ్యాక్టీరియాలో తగ్గిపోయినటువంటి హానికరమైన బ్యాక్టీరియాలు పాక్షికంగా పెరిగే దృగ్విషయంగా దీన్ని కనుగొనవచ్చు. కాబట్టి దీన్ని నార్మల్ రేంజ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇంటెస్టినల్ బ్యాక్టీరియా కోఎఫిషియంట్ ఈ రిపోర్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. థర్డ్ రిపోర్ట్, ఫస్ట్ రిపోర్ట్ ఇంపార్టెంట్, థర్డ్ రిపోర్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫోర్త్ రిపోర్ట్ సార్ మనకు ఈ థర్డ్ అయిపోయిన తర్వాత ఫోర్త్లో ఇంట్రాలూమినల్ ప్రెజర్ కోఎఫిషియంట్ నార్మల్ వచ్చింది 1.173 నుంచి 2.297 మధ్య ఉంటే ఇంట్రామినల్ పీడన గుణకం సాధారణంగా ఉండటం మనం గుర్తించవచ్చు. మనము పేగుల్లో అపాయనవాయు ఏర్పడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సాధారణ స్థితిలో ఆహార కిణ్వ ప్రక్రియ పరిస్థితుల్లో దిగువ ఈలియం మరియు పెద్ద పేగులో పెద్ద సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుంది. పేగులో మనకు వచ్చింది కైము ఏరో రకం చేత ఎక్కువ కాలం నివసించబడడం వల్ల కైమ్ కిణ్వ ప్రక్రియ కారణమవుతుంది. పెద్ద మొత్తంలో వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఉబ్బరానికి కారణమైనటువంటి ఇక ఇంటర్లూమినల్ ప్రెజర్ కోఎఫిషియంట్ ఉదరం ఎందుకంటే మనం అంటూ ఉంటాం ఉదరం వచ్చేదని వస్తూ ఉంటుంది, అదేవిధంగా ఉదర వాపు ఉంటుంది, ఉబ్బరానికి గురవుతుందంటే కారణం ఏంటంటే ఇంటర్నల్ లూమినల్ ప్రెజర్ కోఎఫిషియంట్ ఇంట్రాలూమినల్ పీడన గుణకం అనేది పెరిగిందంటే మనకి ఇవి ఉబ్బరానికి కారణమవుతుందండి. మనం పీల్చే గాలి పేగు వాయువు శోషణ అవరోధము సాధారణ పరిస్థితుల్లో ఉదర కుహరంలో వాయువులో ఎక్కువ భాగము పేగులో వాస్కులర్ వాయువు శోషణ ప్రభావం ఉబ్బరం కలిగిస్తుంది. కొన్ని కారణాల వల్ల పేగు వాయువు ఎగ్జాస్ట్ అవ్వడం అడ్డంకి పేగు పెరిస్టాటిక్ బలహీనపడడం అదృశ్యమవుతుంది. కాబట్టి పేగు లూమినేషన్ వచ్చే విధంగా వాపును ఇన్ఫిల్ట్రేటో ఉండరాదు, తద్వారా ఉదర ఉబ్బరానికి కారణమవుతుంది. ఎందుకంటే మనం అంటూ ఉంటాం ఉదరం వచ్చింది
చాలామందికి ఉబ్బరంగా ఉంటుందంటారు. అదేవిధంగా కారణం ఏంటంటే ఈ యొక్క ఇంట్రాల్యూమినల్ ప్రెజర్ కోఎఫిషియంట్ అనేది సాధారణంగా లేకపోవడం. కాబట్టి ఈ 4 రకాలు ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ మన కేవాలో అద్భుతమైన ప్రొడక్టు అలోవెరా జ్యూస్. ఖచ్చితంగా పేగుకు సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఖచ్చితంగా అలోవెరా జ్యూస్ ఇవ్వండి. దాంతోపాటు రీసెంట్గా లాంచ్ అయినటువంటి 200 బెర్రీ జ్యూస్ ఇవ్వండి. ఈ 2 ఇచ్చారంటే అద్భుతంగా మన దగ్గర అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ యొక్క లార్జ్ ఇంటెస్టైన్ రిపోర్ట్ కోఎఫిషియంట్లు ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ మనం అందరం కూడా ఈ రెండింటి ఇచ్చామంటే చాలా చాలా అద్భుతంగా మనము గుర్తించవచ్చు. ఇది సార్ ఫస్ట్ వన్, ఫోర్త్ వన్ ఇంపార్టెంట్. సార్ అర్థమవుతానే కదా చెప్తా అంటే మీకు ఫాస్ట్ అవుతుందా? అర్థమైతుంది సార్. ఓకే సార్, ఓకే సార్, సరిపోతుంది కదా? సరిపోతుంది సార్. ఓకే సార్, టుడే క్లాస్లో లాస్ట్ లిచితిన్. ఈ లిచితిన్లో మనకు 4 రకాల డిస్ప్లే ఉంటుందండి. మనకు ఫాస్ఫరిక్ యాసిడ్ నార్మల్ రేంజ్ వచ్చింది 1.203 నుంచి 1.063 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నటువంటి ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది నార్మల్గా ఉంటే మనం గుర్తించవచ్చు. సెకండ్ రిపోర్ట్ అండి చోలిన్ 1.992 నుంచి 0.713. చూడండి, పెరిగి తగ్గాలండి కొలెనల్ అనేది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. 1.992 నుంచి 0.713 మధ్య ఉంటే నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. థర్డ్ రిపోర్ట్ గ్లైకోలిపిడ్స్ 1.691 నుంచి 0.20 మధ్య ఉంటే నార్మల్గా గుర్తించవచ్చు. ఫాస్ఫోరోలిపిడ్స్ లాస్ట్ రిపోర్ట్ అండి 1.150 నుంచి 0.840 మధ్య. దీనికి అనాటం ఏమి ఉండదండి. ఈ 4గిట్లో మనకి ఏ ప్రాబ్లం ఉన్నట్టుకి మనకు లిచోతిన్ మనకు వచ్చింది. ఏ ప్రాబ్లం ఉన్నట్టుకి మన దగ్గర 200 హిమాలయన్ బెర్రీ జ్యూసు, హిమాలయన్ శిలాజిత్ రెజిమ్, ఈ 2 ప్రోడక్ట్లు ఇచ్చామంటే చాలా చాలా అద్భుతంగా మనకు పనిచేస్తుంది. కాబట్టి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఈరోజు టాపిక్ డిస్కస్ చేసుకున్నటువంటి విషయాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన అందరం కూడా మన దగ్గర ఉంటే 4G కావచ్చు, 8G కావచ్చు, 6G మిషన్ ద్వారా వీటి ద్వారా మనం ఐడెంటిఫై చేసుకొని ఏం ప్రాబ్లంకి ఏమి ఇవ్వాలో అన్నీ కూడా సింపుల్ షార్ట్కట్లో మనం తెలుసుకొని ఇచ్చామంటే అద్భుతంగా కనపడుతుంది. ఇదండి ఈరోజు టాపిక్. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ.